నమస్కారం అండి సాధుకులారా. ఈరోజు నేను చెప్పబోయే సంకల్ప ధ్యానం ద్వారా మీ యొక్క జీవితంలో మీరు దేన్ని పొందాలనుకుంటున్నారో దాన్ని పొందడం జరుగుతుంది. అధికంగా ధనాన్ని సంపాదించడం, మీరు ఏ యొక్క జాబ్ చేయాలని మీరు కోరుకుంటున్నారో ఆ యొక్క జాబ్ని మీరు సంపాదించడం, మీ చుట్టూ ఉండే ప్రకృతి మీకు సహకారం చేయడం, ఇలా రకరకాల సంకల్పాలని మీరు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే మనకు అనేక రకాల సంకల్పాలు ఉంటాయి. ఆ యొక్క సంకల్పాలు నెరవేరకపోతే మన యొక్క మనసు ఆ యొక్క సంకల్పాల చుట్టూ తిరుగుతూ మనం సాధనలో ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే ఈ యొక్క సంకల్ప ధ్యానం ద్వారా మీ యొక్క కోరికలు నెరవేర్చుకుని మీరు ఏదైతే ధ్యాన మార్గం ద్వారా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్థాయికి చేరుకునేందుకు మీకు అవకాశం ఏర్పడుతుంది. మరొక విషయం ఏంటంటే, నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్ ద్వారా మన యొక్క కోరికల్ని నెరవేర్చుకునేందుకు మన యొక్క మైండ్ సెట్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధమైన ధ్యాన ప్రక్రియలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం. తద్వారా మన యొక్క కోరికల్ని నెరవేర్చుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా మనం ఏదైతే అధికంగా ధనాన్ని సంపాదించాలనుకుంటున్నామో దాన్ని సంపాదించడం, ఇలా రకరకాల విషయాల్ని నేను ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్కి జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా వారు దేన్నైతే పొందాలనుకున్నారో దాన్ని సంపూర్ణంగా పొంది ఈరోజు ఆనందంగా ఆహ్లాదంగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్ ద్వారా మీరు కోరుకున్నది ప్రతి ఒక్కటి సాధించడం జరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా మారడం, అలాగే మీరు అనుకున్న సంపదని సంపాదించడం, అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడడం. ఓకేనండి, ఇప్పుడు మనం ఈ యొక్క సంకల్ప ధ్యానం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడూ కూడా ఏదైనా ధ్యాన పద్ధతి ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని సూక్ష్మ ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం ప్రాక్టీస్ చేసే ముందు ఈ యొక్క ఎక్సర్సైజెస్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. దానితో పాటు మీరు ప్రాణాయామాలు కూడా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీ యొక్క మనసు అనేది సంపూర్ణంగా శుద్ధి అయి మీరు ఏదైతే సంకల్పాన్ని క్రియేట్ చేస్తున్నారో ఆ యొక్క సంకల్పం అనేది క్లారిటీతో ఉంటూ మీరు కోరుకునే కోరిక ఈ యొక్క విశ్వానికి చేరుకోవడం జరుగుతుంది. ఓకేనండి, ఇప్పుడు మనం ఏ విధంగా ఎక్సర్సైజెస్ చేయాలి, దాని తర్వాత ప్రాణాయామం ఎలా చేయాలి, ధ్యానం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మీ యొక్క శరీరాన్ని ఫ్రీ చేయండి. చేతులు ఆకాశం వైపు ఉంచండి. శ్వాస హృదయం నిండుగా తీసుకుని రిలీజ్ చేయండి. మరోసారి ఇలా 3 సార్లు శ్వాస తీసుకుని రిలీజ్ చేసిన తర్వాత మీ యొక్క చేతుల్ని ఇలా కలపండి. కలిపి ఇలా బ్యాక్ సైడ్ పెట్టండి. బ్యాక్ సైడ్ పెట్టిన తర్వాత మీరు శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ముందుకు రండి. మళ్ళీ శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస వదులుతూ ముందుకు రండి. మళ్ళీ శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ముందుకు రండి. ఓకే, మధ్యలో రండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస రిలీజ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే శ్వాస తీసుకుంటూ ఈ పక్కకు వెళ్ళండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మధ్యలోకి రండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ పక్కకి రండి. శ్వాస వదులుతూ మధ్యలోకి రండి. మళ్ళీ ఓకే, ఇలాగా ఒక 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ చేసిన తర్వాత మీ యొక్క చేతుల్ని ముందుకు పెట్టండి. ముందుకు పెట్టి చేతుల్ని ఇలా రౌండ్గా తిప్పండి. తర్వాత ఇలా రౌండ్గా తిప్పండి. ఇలాగా 5 సార్లు చేయాలి. ఓకేనండి, దాని తర్వాత శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ కింద రండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రండి.
శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, మరలా ఈ విధంగా 5 టైమ్స్ చేయండి. దాని తర్వాత మీ యొక్క 2 కాళ్ళని ఇలా దగ్గర పెట్టండి. దగ్గర పెట్టి ఈ విధంగా అనండి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువసేపు మెడిటేషన్లో కూర్చోగలరు. దాని తర్వాత కొంచెం ముందుకు వాళ్ళండి. శ్వాస తీసుకుంటూ గుండ్రంగా తిరగాలి. ఇక్కడి నుంచి శ్వాస వదలాలి. ఇందులో శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇలా 5 టైమ్స్ చేయండి. తర్వాత వ్యతిరేక దిశలో తిరగండి. శ్వాస తీసుకుంటారండి, శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఓకే, ఈ విధంగా కొన్ని ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కాలు పట్టుకోండి. వీలైనంతసేపు చేసి నార్మల్గా రండి. ఇలాగా మీరు కొన్ని ఎక్సర్సైజేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బాడీ అనేది కాస్త రిలీఫ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చేయబోయే ప్రాణాయామం అనేది అత్యంత ఇంపార్టెంట్ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ధ్యానం చేయాలి. ఈ యొక్క చేతులను దగ్గర తీసిరండి. చేతులు ఇలా వస్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి. చేతులు ఇలా వస్తున్నప్పుడు శ్వాస రిలీజ్ చేయాలి. చేతులు ఇలా వస్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి. చేతులు ఇలా వస్తున్నప్పుడు శ్వాస రిలీజ్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తాను, వేగంగా చేస్తాను, అలాగే మీరు కూడా చేయాలి. ఇది చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఇలా మీరు ఎంతసేపు చేయగలరో అంతసేపు చేయండి. చేసిన తర్వాత నమస్కరించండి. పరమాత్మకి నమస్కారం, గురువులకి నమస్కారం. మీ యొక్క అనుగ్రహం ద్వారా ఈ యొక్క సాధన చేసేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. తర్వాత మీ చేతులు ఇలా తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత 3 సార్లు ఓంకారం చేయండి. ఫస్ట్ డీప్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఓంకారం చేయండి. మూడు సార్లు ఓంకారం అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ యొక్క మూలాధార చక్రాన్ని ఊహించుకుని శ్వాస నెమ్మదిగా మూలాధార చక్రం దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ రిలీజ్ చేయాలి. ఇలా 9 సార్లు చేయాలి.
ఇలా 9 సార్లు మీరు లాంగ్ బ్రీత్ ఈ యొక్క మూలాధార చక్రం దగ్గర తీసుకుని రిలీజ్ చేసిన తర్వాత మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. కామ్గా కూర్చోండి, గమనించండి అంతే. మీ యొక్క శరీరం పైన ఎటువంటి ప్రెజర్ కలిగించవద్దు. హాయిగా ఆహ్లాదంగా కూర్చోండి. ఇప్పుడు నేను ఏ విధంగా చెప్తానో అదే విధంగా మీ యొక్క మనసులో సంపూర్ణంగా భావన చేస్తూ మనస్ఫూర్తిగా దాన్ని మీరు అనుభవపూర్వకంగా మీరు గ్రహిస్తూ చేయాలి. అనంతమైన విశ్వం నుండి విశ్వశక్తి నా వద్దకు చేరుకుంది. ఈ విశ్వశక్తి నా యొక్క బ్రహ్మరంధ్రంలోనికి చేరుకుంది. బ్రహ్మరంధ్రం నుండి ఆజ్ఞా చక్రం వద్దకు, విశుద్ధ చక్రం వద్దకు, హృదయ చక్రం వద్దకు ఈ యొక్క విశ్వశక్తి చేరుకుంది. మణిపుర చక్రం, స్వాదిష్టాన చక్రం, మూలాధార చక్రం దాకా ఈ యొక్క విశ్వశక్తి చేరుకుంది. ఈ యొక్క విశ్వశక్తి నా యొక్క శరీరంలో ఉండే 72,000 నాడుల్లోకి చేరుకుంది. నా శరీరంలో ఉండే అన్ని రకాల మలినాలను సంపూర్ణంగా క్లీన్ చేసింది. ఈ విశ్వశక్తి అనంతంగా నా యొక్క శరీరంలోనికి చేరుకుంటుంది. అనంతంగా ఈ విశ్వశక్తి నా యొక్క శరీరంలోనికి చేరుకుంది. ఈ విశ్వశక్తి నా యొక్క శరీరంలోనికి వస్తున్నప్పుడు చల్లగా ఒక ఎనర్జీ నా శరీరంలోకి వస్తున్న అనుభూతి నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. అద్భుతంగా ఉంది, ఆహ్లాదవంతంగా ఉంది. ఈ యొక్క విశ్వశక్తి నా శరీరం అంతా సంపూర్ణంగా నిండిపోయింది. ఈ యొక్క విశ్వశక్తి నా యొక్క 2 అరిచేతుల్లోనికి చేరుకుంది. ఈ విశ్వశక్తి నా యొక్క 2 అరిచేతుల్లోనికి సంపూర్ణంగా చేరుకుంది. ఈ యొక్క విశ్వశక్తి నా యొక్క 2 అరిచేతుల్లోనికి సంపూర్ణంగా చేరుకుంది. ఇప్పుడు ఈ యొక్క విశ్వశక్తిని మీరు మీ యొక్క 2 అరిచేతుల నుండి పైకి లేపండి. మీ యొక్క చేతులు బరువుగా ఉంటాయి. 2 పైకి లేపుతూ మనం ఒక బంతిని పట్టుకున్నప్పుడు ఏ విధంగా అయితే చేతుల్ని దగ్గరికి తీసుకొని వస్తామో అలాగా మీ యొక్క హృదయస్థానం దగ్గరికి 2 చేతుల్ని తీసుకొని వచ్చి 2 చేతులు ఒకదాన్ని ఒకటి చూసుకునే విధంగా పెట్టి ఒక బంతిని మనం ఏ విధంగా పట్టుకుంటామో ఆ విధంగా ఈ యొక్క విశ్వశక్తిని మీరు భావన చేయండి. ఒక బంతిని పట్టుకున్నట్లుగా విశ్వశక్తి మీ యొక్క 2 చేతుల మధ్యలో ఉన్నట్టుగా భావన చేయండి. ఈ విశ్వశక్తి మీ యొక్క 2 అరిచేతుల్లో ఒక బంతి వలె ఉంది. అనంతమైన విశ్వశక్తి మీ యొక్క శరీరంలోనికి వస్తూనే ఉంది. ఆ వస్తున్న విశ్వశక్తి మీరు ఒక బంతిలా మార్చారు. ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ యొక్క సంకల్పాన్ని తెలుసుకోండి. మీరు అధికంగా సంపాదించాలనుకుంటే క్లారిటీగా మీరు ఏ విధంగా సంపాదించాలనుకుంటున్నారో దాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఈ యొక్క ఎనర్జీలోనికి ఆ యొక్క కోరికని పంపించండి. మీరు ఏదైతే జాబ్ సంపాదించాలనుకుంటున్నారో ఆ యొక్క జాబ్కి సంబంధించిన విషయాన్ని సంపూర్ణంగా కోరుకొని ఆ జాబ్ని సంపాదించాను, తద్వారా నేను ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నానంటూ భావన చేస్తూ ఆ యొక్క సంకల్పాన్ని
ఈ యొక్క ఎనర్జీ లోనికి పంపించండి. మీరు ఏదైతే ఆరోగ్యవంతంగా మారాలనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా సంకల్పించండి. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆహ్లాదంగా ఆనందంగా నా యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నాను అంటూ భావన చేస్తూ ఆ యొక్క సంకల్పాన్ని ఈ యొక్క ఎనర్జీ బాల్లోనికి పంపించండి. ఇంకా మీరు ఏదైతే కోరుకున్నారో ప్రతి ఒక్క కోరికని ఆ యొక్క సంకల్పాన్ని తెలుసుకుంటూ ఏదైనా ఒక్కటే కోరుకోండి. ఒక్క సంకల్పమే కోరుకుని ఈ యొక్క ఎనర్జీలో పంపించండి. ఇప్పుడు ఈ ఎనర్జీని మరింతగా మీరు ఎనర్జైజ్ చేయండి. ఇంకా విశ్వశక్తిని పంపించి ఈ యొక్క ఎనర్జీని నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్ళండి. చేతులు రెండు పైకెత్తండి, బాగా పైకెత్తండి. పైకి ఎత్తి ఈ యొక్క బాల్ని మీరు విశ్వంలోనికి పంపిస్తున్నారు. అనంతమైన విశ్వంలోనికి నా యొక్క సంకల్పాన్ని పంపిస్తున్నాను. విసిరేయండి, పైకి విశ్వంలోకి పంపించండి. ఇప్పుడు మీ యొక్క రెండు చేతుల్ని ఆకాశం వైపు చూసే విధంగా తొడకాలపై పట్టండి. మీరు ఏదైతే ఎనర్జీ బాల్ని క్రియేట్ చేసి సంకల్పాన్ని అందులో పెట్టి పంపించారో ఆ యొక్క సంకల్పం అనేది విశ్వానికి చేరుకుంది. సంపూర్ణంగా భావన చేయండి. నేను పంపించిన ఈ యొక్క సంకల్పం విశ్వం తీసుకుంది. ఈ యొక్క సంకల్పాన్ని విశ్వం సంపూర్ణంగా నెరవేర్చింది. ఆ నెరవేర్చినప్పుడు మీరు ఏ విధంగా అయితే ఆనందంగా ఉంటారో ఆహ్లాదవంతంగా ఉంటారో దాన్ని ఒక్కసారి భావన చేయండి. ఆ ఆనందాన్ని మీరు ఈ క్షణమే అనుభూతిలోకి తెచ్చుకోండి. అలా ధ్యానంలో కూర్చోండి. అలా మీరు ఎంతసేపు ధ్యానంలో కూర్చోగలరో అంతసేపు ధ్యానంలో కూర్చోండి.